నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది ఎవరు? డీసీసీల ప్రకటనతో కంగు తిన్న ముఖ్య నేతలు. సీఎం రేవంత్ చుట్టూ కుట్రలు పసిగట్టి సీఎం రేవంత్ షాక్ ఇవ్వబోతున్నారా? జనవరి నుంచి గేరు మార్చనున్న సీఎం. కొత్త టీంతో దూకుడు పెంచేలా సీఎం వ్యూహరచన చేస్తున్నారా? గ్లోబల్ సమ్మిట్తో సీఎం రేవంత్ రెడ్డి విజన్ దేశాన్ని ఆకర్షించబోతోందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న రాష్ట్రంలో తానంతట తాను బలహీనపరుచుకోవడం ఎలాగో కాంగ్రెస్కు తెలిసినంతగా మరే పార్టీకి తెలియదన్న నానుడి చాలా కాలంగా ఉంది. కాంగ్రెస్ నుంచి పుట్టిన అనేక పార్టీలు మనుగడలో ఉన్నాయి. బలం లేనప్పుడు తమ శక్తియుక్తుల్ని పెట్టి అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడికి పగ్గాలు అప్పగించి తరువాత ఇబ్బందులకు గురిచేయటం, పూర్తి స్వేచ్ఛనివ్వకపోవడం, ఎక్కడా లేని సమీకరణాలని కూడా అప్లై చేసి బలహీనపరిచి చివరకు అధికారం పోగొట్టుకోవడం చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఇలాంటి విద్య కాంగ్రెస్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. గతంలో పంజాబ్, ఉమ్మడి ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటుగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రజల మద్దతుతో గెలిచిన కర్ణాటక, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుసరిస్తున్న వైఖరి, నేతల తీరు రకరకాల చర్చలకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ కుట్రలు జరుగుతున్నాయా? ఆయన్ను బలహీనపరచాలన్న కుట్రలెవరివి? రేవంత్ దమ్ము తెలిసినా కూడా తరచూ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగే నేతలందరినీ కట్ చేయాలన్న కుట్ర చాలా రోజులుగా హైకమాండ్ పేరుతో కొందరు నేతలు చేస్తున్నారు. ఆశలే లేని చోట అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ను తక్కువ అంచనా వేసిన వారు దెబ్బతిని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. పట్టుదల, వ్యూహం, ధైర్యం కలగలిస్తే రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, ముఖ్యమంత్రిగా బలమైన ముద్ర వేసేందుకు ఆయన శతాబ్ద ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్నే తన బ్రాండ్కు గ్రౌండ్గా ఎంచుకొని కష్టపడుతున్నారు రేవంత్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాలు సోషల్ మీడియా తుఫానుతో నిందలు, ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు అనేకంగా చేసింది. ఒక విపక్షం 5 ఏళ్లలో ఏం చేయగలదో 2 ఏళ్లలోనే అంతకు మించి చేసిన జూబ్లీహిల్స్ సాక్షిగా అవన్నీ సీఎం రేవంత్ రెడ్డి డస్ట్బిన్లో వేసేశాడు. అయితే ఇదంతా ఒకవైపు, ఇవి ఎలాగైనా ఎదుర్కొంటాడు. కానీ సొంత పార్టీలో చేస్తున్న చికాకులు, ఆయన అనుచరులు, ఆయన అభిమానులు, ఆయన ముఖ్యమంత్రి అయితే చాలనుకున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అంతా బాగుంది అనుకునేలోపు ఓ బాంబు. ప్రధానంగా పార్టీ పదవుల విషయంలో రేవంత్ రెడ్డి మనిషి అంటే చాలు కట్ చేస్తున్నారన్న చర్చ ఉంది. నాడు పీసీసీ కమిటీ సందర్భంలో ఉపాధ్యక్షులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్, ఫహీం, సత్తు మల్లేష్ లాంటి అనేక నేతలు పక్కన పెట్టేశారు. డీసీసీల విషయంలో కూడా అదే పరిస్థితి. మొత్తం 36లో 35 మంది సీఎం హార్ట్ కోర్ వర్గం కాని వారికి ఇచ్చారని, సీఎం మనిషి అంటే ఏదో ఒక సాకు పెట్టి నిర్దాక్షిణంగా జాబితా నుంచి కట్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక సందర్భంలో కూడా సీఎంకు అత్యంత సన్నిహితులు, ప్రధాన సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డికి రాకుండా కొందరు అడ్డుపడ్డారు. వైఎస్ఆర్కు కేవీపీ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వేం నరేందర్ రెడ్డి ఎంత కష్టపడ్డారో తెలంగాణ అంతటా తెలుసు. అయినా కూడా జరుగుతున్న పరిణామాలు, పార్టీతో సంబంధం లేకుండా చేస్తున్న ప్రయత్నాలపై రాజకీయ విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో అంతా సీఎం అనుకునేలోపే షాకుల పర్వం. ముఖ్యమంత్రి అయిన తరువాత రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు ఆశించిన దానికంటే, అనుకున్న దానికంటే వేగంగా, బలంగా పట్టు బిగించారు. రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ పార్టీలో విభిన్నతలు తీవ్రమవుతున్నాయన్న అంచనా చర్చలో ఉంది.
రేవంత్కు పూర్తి పార్టీ నియంత్రణ రావద్దని కుట్రలు చేస్తున్నట్లు కూడా ఢిల్లీ నుంచి వచ్చే నిర్ణయాలు చెబుతున్నాయి. ఒక్క సీఎం పదవి విషయంలో తప్ప మిగతా అంశాల్లో సీఎం మద్దతుదారుల ఆకాంక్షలకు భిన్నంగా నిర్ణయాలు జరుగుతున్నాయన్న వాతావరణం బయటకు కనిపిస్తోంది. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి, పార్టీకి వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియకుండా ఎలా ఉంటాయి? త్వరలోనే అంతర్గతంగా అడ్డుపుల్లలు వేస్తున్న వారికి చెక్ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. సీఎం పాలనకు 2 ఏండ్లు. జూబ్లీహిల్స్ విజయంతో జేజేలు. సంక్షేమం ప్రగతి 2 కళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 7తో సీఎంగా 2 ఏండ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. విజన్ డాక్యుమెంట్ ద్వారా దేశం దృష్టిని ఆకర్షించబోతున్నారు. గత ఏడాది కాలంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు. ఈ డాక్యుమెంట్ దేశంలో చర్చగా మారబోతోంది. హైదరాబాద్కు టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతోనే పోటీ అని తరచూ ప్రకటిస్తున్నటువంటి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లే వ్యూహంతోనే పనిచేస్తున్నారు. రెండోసారి కూడా సీఎం కావాలన్న బలమైన కాంక్షతోనే పనిచేస్తున్నారు. జనవరి నుంచి టాప్ గేర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే వ్యూహంగా అడుగులు. సంచలనంగా మారనున్న నిర్ణయాలు. గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న నిర్ణయాలు ప్రభుత్వంపై, సీఎంపై ఫిర్యాదులు చేస్తున్న వారికి త్వరలోనే చెక్ పడుతుందన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మద్దతుదారులకు ముఖ్యమంత్రి శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి కొందరు తరచూ ఇబ్బందులు పెడుతున్నారు. దీనిని చెక్ పెట్టేలా ఇటు పార్టీ, అటు ప్రభుత్వ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందన్న ప్రచారము జరుగుతోంది. విజన్ డాక్యుమెంట్, గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త టీంతో దూకుడుగా మళ్లీ పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. 2028 డిసెంబర్ లక్ష్యంగా నిర్ణయాలు, కార్యాచరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు ANN Telugu News.